ఈరోజు ఈ వీడియోలో 4వ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. నర్మదా భారతదేశంలో పరదక్షిణ చేసే ఏకైక నది. పురాణాల్లో శివుని చెమట నుంచి జన్మించిన నది. చరిత్రలో నాగరికతలను పోషించిన జీవన రేఖ. ఈ నర్మదా మధ్యలో ఉన్న ద్వీపమే మండాతా ద్వీపం. ఆ ద్వీపం ఆకారం ఓంకారం, శబ్దానికి రూపమిచ్చిన భూమి. అందుకే ఇక్కడ శివుడు ఓంకారేశ్వరుడు. ఇప్పుడు మనం కొన్ని పురాణ కథల గురించి తెలుసుకుందాం. మొదటి కథ ఏమిటంటే సృష్టికి ముందున్న శబ్దం, ఓంకార జననం. సృష్టి మొదలయ్యే ముందు ఆకాశం లేదు, భూమి లేదు, కాలం కూడా లేదు. కానీ ఒక స్పందన ఉంది. అది శబ్దం కాదు, అది శబ్దానికి మూలం. అదే ఓం. బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నారు, విష్ణువు స్థితిని నిలబెట్టాలనుకున్నారు. కానీ ఇద్దరికంటే ముందే శివుడు ఓంకారంగా ఉన్నారు. ఆ ఓంకార స్పందన నర్మదా గర్భంలో నిద్రించింది. మండాతా ద్వీపం రూపం దాల్చింది. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే శివుడు దేవుడు కాదు, సృష్టికి ముందు ఉన్న చైతన్యం. రెండవ కథ ఏమిటంటే వింధ్యా పర్వత అహంకారం, ఓంకార శాంతి. ఆదిలో వింధ్యా పర్వతం నిశ్శబ్దంగా ఉంది. అది భూమిలో ఒక భాగం మాత్రమే. కానీ కాలం గడిచే కొద్దీ ఆ నిశ్శబ్దంలో ఒక కోరిక పుట్టింది, నేను కూడా హిమాలయంలా ఉండాలి అని. ఆ కోరిక కోరికగా మొదలైంది, కానీ అహంకారంగా మారింది. వింధ్యా పర్వతం పెరిగిపోతూ ఉంది. రోజుకో అడుగు, సంవత్సరానికి ఒక శిఖరం. చివరికి ఆకాశాన్ని తాకాలనే ధైర్యం. సూర్యుడు తూర్పున ఉదయించేవారు, పడమరలో అస్తమించేవారు. కానీ వింధ్యా పెరిగిపోయిన రోజున సూర్యుడి కాంతి ఆగిపోయింది. పగలు అర్ధరాత్రిగా మారింది. చెట్లు ఎదగలేదు, నదులు దారి తప్పాయి. కాలం తన లయను కోల్పోయింది. అది ఒక పర్వతం చేసిన పని కాదు, అది ప్రకృతి అహంకారం. దేవతలు కలవరపడ్డారు. బ్రహ్మ చూశారు, సృష్టి కంపిస్తోంది అని. విష్ణువు చూశారు, సమతుల్యం చెడుతోంది అని. యుద్ధం పనికిరాదు, బలం పనిచేయదు. అప్పుడు దేవతలు గుర్తు చేసుకున్నారు అగస్త్య మహర్షిని. అగస్త్యుడు చిన్న శరీరంతో ఉన్నాడు, కానీ అతని లోపల అనంతం ఉంది. అతడు వింధ్యాను శిక్షించడానికి కాదు, సృష్టిని రక్షించడానికి పిలువబడ్డారు. దక్షిణానికి వెళ్లే ముందు అగస్త్యుడు నర్మదా తీరానికి వచ్చారు. అక్కడ మండాతా ద్వీపం వద్ద ఓంకారేశ్వరుణ్ణి ధ్యానించారు. శివుడు ప్రత్యక్షం కాలేదు, రూపం లేదు, విగ్రహం లేదు. కానీ ఒక నాదం వినిపించింది, అదే ఓం. ఆ శబ్దం పెద్దగా లేదు, కానీ ఆ శబ్దంలో బలం ఉంది. ఆ శబ్దంలో శాంతి ఉంది. ఆ శబ్దంలో సత్యం ఉంది. అగస్త్యుడు ఆ శబ్దాన్ని తన హృదయంలో నిలుపుకున్నారు. ఆ తర్వాత వింధ్యా పర్వతం దగ్గరకు వెళ్ళారు. అతడు ఆజ్ఞ ఇవ్వలేదు, శాపం ఇవ్వలేదు. అతడు ఒక్క మాట అన్నారు, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పారు. వింధ్యా పర్వతం నవ్వింది. ఈ చిన్న మనిషి నన్ను ఆపుతాడా అన్న గర్వం. కానీ అగస్త్యుడు దక్షిణానికి వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు. కాలం గడిచింది, యుగాలు మారాయి. వింధ్యా పర్వతం ఎదగడం ఆపింది. గర్వం నెమ్మదిగా కరిగిపోయింది. అప్పుడు వింధ్యాకు అర్థమైంది, బలంతో కాదు, శబ్దంతో కాదు, ఓంకారంతో అని. ఎందుకంటే ఓంకారం యుద్ధం చేయదు, ఓంకారం శిక్షించదు, ఓంకారం సమతుల్యం కలిగిస్తుంది. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే ప్రకృతి కూడా అహంకరించగలదు, మనిషి మాత్రమే కాదు. అహంకారాన్ని ఆపడానికి శివుడు ఖడ్గం ఎత్తరు. అతడు ఒక శబ్దాన్ని విడిచిపెడతారు, అదే ఓం. శాంతి యుద్ధం కాదు, శాంతి పరిష్కారం.
మూడవ కథ ఏమిటంటే రాజా మండాత రాజ్యాన్ని విడిచిన భక్తి. రాజ్యం అంటే శక్తి, శక్తి అంటే గర్వం. కానీ రాజా మండాత ఆ గర్వాన్ని జయించారు. సింహాసనం వదిలి నర్మదా తీరంలో తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి అని అడిగారు. రాజా నవ్వారు. మీరే ఇక్కడ ఉండాలి అని అన్నారు. శివుడు లింగంగా స్థిరపడ్డారు. అందుకే మండాత ద్వీపం చాలా పవిత్రమైంది. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే శివుడు వరం ఇవ్వరు, తనని తానే ఇస్తారు. నాలుగవ కథ ఏమిటంటే రెండు లింగాలు ఒకే సత్యం. నర్మదా నది నెమ్మదిగా ప్రవాహిస్తూ ఉంది. ఆమె మధ్యలో ఒక ద్వీపం. ఆ ద్వీపంపై రెండు ఆలయాలు. భక్తులు వచ్చారు. హృదయాల్లో భక్తి ఉంది, కానీ మనస్సులో సందేహం ఉంది. శివుడు ఎవరు? ఓంకారేశ్వరుడా లేదా మమలేశ్వరుడా? ఒకరు ఓంకారేశ్వరుణ్ణి దర్శించారు, ఇంకొకరు మమలేశ్వరుణ్ణి దర్శించారు. వాదనలు మొదలయ్యాయి, శబ్దాలు పెరిగాయి. భక్తి కూడా కొంత అహంకారంగా మారింది. అందరూ శివునికై ఎదురు చూశారు. ఏ రూపంలోనైనా వచ్చి నిజమైన లింగం ఇదే అని చెప్పమని. కానీ శివుడు రాలేదు, విగ్రహంలోకి దిగలేదు, ఆకాశం నుంచి మాట్లాడలేదు. అందుకు బదులుగా ఒక రాత్రి నర్మదా ప్రవాహం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. గాలి ఆగిపోయింది, దీపాల జ్వాల కూడా కంపించలేదు. అప్పుడు ఒక శబ్దం వినిపించింది, ఓం అని. అది పెద్ద శబ్దం కాదు, అది అరుపు కాదు, అది ప్రశ్న కాదు, అది ఒక ఉనికి. ఆ శబ్దం వినిపించిన క్షణంలో భక్తుల మనస్సులోని వాదనలు ఆగిపోయాయి. శబ్దం మెల్లగా కరిగిపోయింది, మిగిలింది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక భావం పుట్టింది. ఓంకారేశ్వరుడు శబ్దం, మమలేశ్వరుడు మౌనం. శబ్దం లేకుండా మౌనం లేదు, మౌనం లేకుండా శబ్దానికి అర్థం లేదు. శబ్దం ప్రారంభం, మౌనం ముగింపు. శివుడు ఆరంభం కాదు, ముగింపు కాదు, మధ్యలో ఉన్న సంపూర్ణత. భక్తులకు అర్థమైంది ఏమిటంటే రెండు ఆలయాలు వేరు కాదు, రెండు లింగాలు విరుద్ధాలు కాదు. ఒకటి పలికే శివుడు, ఒకటి వినిపించని శివుడు. ఒకటి మంత్రం, ఒకటి ధ్యానం. ఒకటి ప్రశ్న, ఒకటి సమాధానం. అందుకే శైవ సాంప్రదాయం చెబుతుంది, ఓంకారేశ్వరుణ్ణి మాత్రమే దర్శిస్తే శబ్దం మాత్రమే తెలుసుకున్నట్టే. మమలేశ్వరుణ్ణి దర్శించకపోతే మౌనం తెలియదు. పూర్తి దర్శనం అంటే శబ్దం నుంచి మౌనం వరకు ప్రయాణం. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే శివుడు ఒక రూపం కాదు, శివుడు ఒక ఆలయం కాదు. శివుడు నీ మాటల్లో ఉన్న శబ్దం, నీ ఆలోచనల మధ్య ఉన్న మౌనం. శివుడు ద్వైతంలో కాదు, సంపూర్ణతలో ఉన్నారు. ఐదవ కథ ఏమిటంటే నర్మదా శివుని శ్వాస. ఆకాశం నిశ్శబ్దంగా ఉంది, కాలం కదలడం మర్చిపోయింది. సృష్టి శ్వాస తీసుకోవడం ఆపినట్టుగా అనిపించింది. అది శివుని ధ్యానకాలం. కైలాసం కాదు, పర్వతం కాదు, శివుడు ఉన్న చోటే కైలాసం. ఆ ధ్యానంలో శివుడు కళ్ళు మూసుకున్నారు. లోకాలు నిశ్శబ్దం అయ్యాయి. అప్పుడు ఒక శ్వాస బయటకు వచ్చింది. అది గాలిలా కాదు, అగ్నిలా కాదు, నీటిలా మారింది. ఆ శ్వాసే నర్మదా. గంగ శివుని తలపై నుంచి జారింది. ఆమె ఆజ్ఞకు ప్రతీక. ఆమె ఆకాశం నుంచి భూమికి వచ్చారు. కానీ నర్మదా శివుని శరీరం నుంచి వచ్చారు. ఆమె జీవితం. అందుకే నర్మదా ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఆమె కోపపడదు. అందుకే ఆమె మాటలు లేకుండా బోధిస్తారు. నర్మదా ప్రవాహిస్తుంటే ఆమె శ్వాసలా వినిపిస్తుంది. శ్వాస ప్రశ్వాస. ఒక అడుగు ముందుకు,
ఒక అడుగు వెనక్కి. జీవితం కూడా అంతే. అందుకే ఈ నది చుట్టూ తిరుగుతారు. దాన్నే ప్రదక్షిణ అంటారు. ఇతర నదులను దాటి వెళ్ళాలి, నర్మదాను చుట్టాలి. ఎందుకంటే జీవితాన్ని దాటలేం, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. నర్మదా తీరంలో ఋషులు నివసించారు, తపస్సు చేశారు, శ్వాసను గమనించారు. శ్వాస ఆగిన క్షణం మరణం కాదు, శ్వాస తెలిసిన క్షణమే మోక్షం. అందుకే అంటారు, నర్మదా స్నానం కాదు, నర్మదా అనుభవం. నర్మదా ప్రవాహం దగ్గర మనసు నెమ్మదిగా శాంతిస్తుంది. ఎందుకంటే ఆ ప్రవాహం మన శ్వాసకు అర్థం. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే, జీవితం పరిగెత్తడం కాదు, జీవితం శ్వాస. శ్వాస తెలిసిన వాడికి భయం ఉండదు. శివుని శ్వాసే జీవితం. 6వ కథ ఏమిటంటే, భక్తుడి అంతిమ శరణు. భక్తుడికి చివరి క్షణం వచ్చింది. శరీరం వణికింది, మనస్సు భయపడింది. కానీ ఓంకారం వినిపించింది. కాలం ఆగిపోయింది, భయం కరిగిపోయింది. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే, శరణాగతి ఉన్న చోట కాలానికి శక్తి ఉండదు. జ్యోతిర్లింగం అంటే రాయి కాదు, విగ్రహం కాదు, అనుభవం. ఓం అంటే ఆ, ఊ, మా, సృష్టి, స్థితి, లయం. శివుడు ఆ 3 దశలకు అతీతుడు. నిజ చరిత్రలో పరమార వంశస్థులు ఏం చేశారంటే, రాజభోజ దేవుడు శైవతత్వానికి రాజాశ్రయం. శాసనాలు చెబుతున్నవి ఏమిటంటే, భూమి దానాలు, పూజారి వ్యవస్థ, ఉత్సవ ఖర్చులు. ఇవన్నీ ఆలయం ఒక సజీవ సంస్థ. చరిత్రలో 2 ఆలయాలు వేరు, పురాణంలో ఒకే తత్వం. శైవ సాంప్రదాయం చెబుతుంది రెండిటిని దర్శించాలి. నర్మదా ప్రదక్షిణ జీవిత ప్రయాణానికి ప్రతీక. ఓంకారేశ్వర దర్శనం తర్వాతే పూర్తి ఫలితం. అంశమేమిటంటే ద్వీప ఆకారం. పురాణం చెబుతుంది ఓంకారం, చరిత్ర చెబుతుంది భౌగోళిక నిర్మాణం. మరొక అంశం ఏమిటంటే లింగ స్థాపన. పురాణం చెబుతుంది దైవ అవతారం, చరిత్ర చెబుతుంది శైవ కేంద్ర వికాసం. 2 విరుద్ధాలు కాదు, 2 దారులు. శబ్దం మొదలు, శూన్యంలో లయం. ఓంకారం వినిపిస్తే శివుడు దగ్గరగా ఉన్నట్టు. పురాణం మనసుకు, చరిత్ర బుద్ధికి, శివుడు ఆత్మకు. ఓం నమః శివాయ. Thank you for watching this video. Bye bye.